ఈనాటి కథ శీర్షిక పువ్వుల కోట. పూర్వకాలంలో ఒక రాజుకు ఒక్కడే కుమారుడు. అతని పేరు బుద్ధిసాగరుడు. రోజు సాయంకాలం గుర్రాలశాలలోకి వెళ్ళి పంచకాళ్యాణిని స్వయంగా తీసుకుని స్వారీకి వెళ్ళటం అతనికి మామూలు. ఒకనాడు అతను గుర్రాలశాలకు పోయేసరికి అక్కడ ఒక చిన్న పిల్లిపిల్ల కనపడి, రాకుమారా, త్వరలో మీ తల్లికి ఒక రాక్షసి బిడ్డ పుట్టబోతున్నది. ఆమె నిన్ను మీ కుటుంబాన్ని మింగివేసి ఇల్లు నేలమట్టం చేసివేస్తుంది. కనుక నీవు ఈ వెంటనే భూలోకం చివరనున్న పువ్వుల కోటకు వెళ్ళిపోతివంటే తప్పించుకోగలుగుతావని చెప్పింది. ఇది విన్న తక్షణమే బుద్ధిసాగరుడు పంచకళ్యాణి పైన దౌడు ప్రారంభించాడు. కొంత దూరంలో అతనికి ఒక మైదానం కనబడింది. అక్కడ ఇద్దరు అవ్వలు కూర్చుని కుట్టు కుడుతూ కనిపించారు. దారం తెగిపోతే కొత్త దారం తీసుకుని, సూదులు విరిగిపోతే కొత్త సూదులు తీసుకుని వాళ్ళు అలా కుడుతూనే ఉన్నారు. అవ్వల్లారా, ఇదేనా భూలోకానికి చివర? చెప్పండి.